బాబా నమస్తే. ఓకే. మీ పేరు? కారణం సత్యబాబు. ఏం పని చేస్తారు? ముఠా పని చేస్తా. మా పార్టీ అయ్యేపటియు కార్మికుడి. ఎలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి? పర్లేదా? ఇప్పుడేమో ఇప్పుడు అంటే బెమ్మాయి అమరావతి కడుతున్నాడు జగన్ చంద్రబాబు. ఈ పోలవరం ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా చేస్తున్నా నేను మొన్న వెళ్ళి అమ్మవారిది ఎక్కడికి వెళ్ళి కర్నూలు నుంచి సొరకేసుకొచ్చా. అమరావతి నుంచి సొరకేసా. ఏంటి ఈ అల్యూమినియం రేగులు తెచ్చా. ఎవడు కన్నట్టు ఆడిదే అప్పచెప్పారు. మొత్తం పెయింట్లు ఈ బిల్డింగ్లు మొత్తం ఎవరిదాకా అమ్మ రాజధాని అంటే చంద్రబాబు 500 పూజ చేస్తాడు. అది ఒకటే. చంద్రబాబు భవన్ కానీ మాత్రం ఎట్టి పద్ధతులు మాత్రం 500 మాత్రం పూర్తి అయిపోవాలి. రెండో చెప్తా, చంద్రబాబు ఉన్నప్పుడు బిల్డింగ్ గారు ఇచ్చాడు. అందరూ అన్ని తుప్పలు వలిసిపోయాయి. అది కూడా ఎవరు బిల్డింగ్ ఎవరు రూములు అలాగే అప్పచెప్పేయాలి. అది కూడా చంద్రబాబు చేస్తాడు. నమ్మకం ఉంది. 1500 కుర్రోటప్పుడే ఆయన 15 పేరేడు చేశాడు చంద్రబాబు. ఆ చరిత్ర చదివాడు ఎవడన్నా. నేను చదివాను బుక్కు. ఎలా చదివాను? పెద్ద పాలచంద్రులు చదివితే చంద్రబాబు 1500 కుర్రోటప్పుడు మీలాంటి కుర్రోళ్ళు తీసుకొచ్చి మనం పంచాయతీలో ఇలా చేయాలి, అలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని అట్ల పాట మీద తిరిగి అలా కట్టబడ్డాడు. కాబట్టి ఇలా నిలబడ్డాడు ఆయన. ఇదే చంద్రబాబు అంటే చిన్న ఆసమాస కాదు. ఎవరిని గమ్మేస్తాడు, అందరిని గమ్మేస్తాడు. బాబు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు కదా 5 సంవత్సరాలు. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ అంటే బిల్డింగ్ అయ్యే కావాలంట, భూమి అయినగా కావాలంట, అన్ని ఆయన బొమ్మలు ఉన్నాయంట. బిల్డింగ్ అయినే కావాలంట, నా భూమి అయినగా కావాలంట. ఒరిజినల్. ఎవరు భూమి ఎవరికి ఇచ్చేస్తారు? ఇప్పుడు ఈ మైకి ఇచ్చో నాకు ఇచ్చేస్తావా? మారేది పట్టుకెళ్ళిపోతావు. రేపొద్దున పెళ్లి చేసుకోవాలి. నా భూమి వాళ్ళకి రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నేను అడుక్కొని అయ్యా అని చెప్పుకొని నేను సంగం పెడతా చేత. రోజు ఒకరితే కొడ నాన్నగూడు ఒకడు, గన్నవరోడు ఒకడు, ఎన్ని బూతులు ఒక 6 మంది అంత ఎట్టా చేస్తా అసెంబ్లీలో చంద్రబాబుని. ఎవడైనా దేనికి వెళ్తాం మనం? మా నెల్లిది మన ఏరియా పెదలు కాపాడాలి, నా కాలువలు కావాలి, నా రోడ్లు పోయించుకోవాలని చెప్పేసి అసెంబ్లీలో ఓటు అడగాలి. నా నిధులు నాకు ఏమని అడగాలి. కానీ చంద్రబాబు పిల్లం అది ఇది రోజా ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేను చమ్మగలరా రేపు చేయరని అడిగింది. అది కరెక్టేనా? ఒక ఆడదానికి ఒక సాంప్రదాయం అంటే అది పద్ధతినా? అదే ఇలా ఈడులో చెప్పాను ఈ మారుతాం కేసుల బాధ. ఆ మాట తప్పది అలా అనుకోడు. మరి ఇప్పుడు వీళ్ళని రోజాని కానీ బైరెడ్డిని కానీ సిద్ధార్థ రెడ్డిని కానీ ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. మరి నిజంగా పక్కా జరిగింది. ఇప్పుడు గతంలో ఆడదాం ఆంధ్ర అని ఆటల పోటీలు పెట్టి ఆ డబ్బులు నొక్కేశారు అంటున్నారు. మరి మొత్తం నొక్కేశారు, మొట్టగుడిపోయారు పెద్దలు మమ్మల్ని. మరి వీళ్ళని అరెస్ట్ చేస్తారా మరి ఈ ప్రభుత్వం? టైం ఉంది. తొందరగా ఒకసారి అరెస్ట్ చేయడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు జగన్ అంటే అప్పుడు సీమ ఎక్కినంటే చంద్రబాబు ఏదో మంగళగిరిలో కొట్టి పరదంగాడు. జగన్ మరి అని తిట్టాడు అన్నాడు. అన్నవాడు తిట్టువాడు కొడ నాన్నగోడు కానీ వీళ్ళందరూ తిట్టువాడు. కానీ ఎన్నాళ్ళు కుక్కలు పిచ్చి కుక్కలు ఎన్ని రోజులు అరితే సరే. మరి ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఓడిపోయారు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఆ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పని చేయట్లేదు, ప్రజలకు పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. మరి నిజంగా కూటమి ప్రభుత్వం ఓకే వాళ్ళు అన్నారు. నేను మాట్లాడుతున్నాను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన మాట్లాడతా. కరోనా వచ్చింది. ఏ ఎవరికైనా ఎంత మంది చచ్చిపోయినా ఏదో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వచ్చి ఆ పేదవాళ్ళు ఎక్కున్నారు వాళ్ళు తినేడదాం. ఒక ఏదో వచ్చాడా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లేను. ఇక కొంతమంది వాళ్ళకి పంచిపెట్టారు తిన్నవాడు తిన్నా పేదవాళ్ళకి. కరోనా టైంలో వీళ్ళు ఎక్కడ ఇంట్లో పడుకున్నారు కానీ బయటకు వస్తే చచ్చిపోతాని అలా ఏడ్చారు. అందుకే మడుగుకి పోయింది కరోనా టైంలో. ఇక రామరావు ఉండేది ముసలి రామమ్మ. ఆ రామరావు కూడా చచ్చిపోయింది తినలేక. మాలాడు దొంగ చోటుగా పరిగెట్టి వెళ్ళేది పని చేసుకుని బతికాం. కట్టబడైన బతికేయండి ఆయన కాపాడారా ఆ రోజు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, నేను మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతాను అంటున్నాడు. మరి ఏమంటారు దానికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తాను,
పాదయాత్ర మొదలు పెడతానని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మరి దానికి మీరేమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో కొత్త ప్రజలు ఆహ్వానిస్తారా? నేను సూటిగా చెప్పేస్తున్నాను. అనంతపురం జిల్లా పెనుగొండ ముద్దుపేట పర్యటన శ్రీరాములయ్య మా కమ్యూనిస్ట్ పార్టీ అదే సిద్ధాంతం ఎవరైనా మా లక్ష్యం అందరూ ఎదిరింతాం. పరిటాల రవి కూడా ప్రజల గురించే చచ్చిపోయాడు. నేను ఇది కూడా చెప్పేస్తున్నాను పూర్తిగా. ఎప్పుడైనా జగన్ ఇలా పెదలు తిరగాలంటే ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదని చెప్తానా. జగన్ తిరగాలంటే వంట చూపించి చంద్రబాబు తిరగమని నడిచి ఎట్ల పడిపోయినా ఆయన దమ్ముని తిరగమాను ఎట్ల పడినా తిరగమాను. ఇంకా చంద్రబాబు ఈ రోడ్డు మీద నడిచాడు కదా బురద అమ్మకాయ చెట్ట ఎమ్మెల్యేడా ఆ టైంలో ఈ రోడ్డు మీద చంద్రబాబు నడిచాడు. మరి అలాంటి అనమని జగన్మోహన్ రెడ్డిని. సరే అయితే మొత్తం మీద ఇప్పుడు 2029లో జగన్ వచ్చే అవకాశం ఉందంటావా లేదంటావా? నేను ఏం చెప్తాను స్టూడియో వెళ్తే జైలుకి వెళ్తాడు, కాడికి వెళ్తాడు. రెండే రెండు మాటలు అంతే. చచ్చే గారా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం పీక్కుంటారు, పీక్కోమని తప్పలేదు. ఓకే బాబా, థ్యాంక్ యూ. అది కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి? 100కి 100 మార్కులు నేనైతే వేస్తాను. ప్రజలైతే ఇంకా అధికంగానే వేస్తారు. ఎందుకంటే నిన్న ఉచిత బస్సు ప్రయాణం చేశారు. అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి ఒక సందేశాన్ని ఇచ్చారు. ఏమని? ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అనగానే కండక్టర్ కానీ డ్రైవర్ కానీ సంబంధిత ఆర్టీసీ సిబ్బంది వారిని గౌరవించి మీరు ప్రయాణాన్ని వారికి అసౌకర్యం లేకుండా కల్పించాలే తప్ప ఏదో ఉచిత ప్రయాణం చేస్తున్నారు కదా అని మీరు అవమానకరమైనటువంటి పరిస్థితులు వస్తే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. చర్యలే కాదు, ఆ పరిస్థితి రాకుండా మీరు వారిని ప్రేమతో చూపమని చెప్పారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏం చేశారు? ఒక సొంత టీమును బస్సుల్లో ఎక్కించి ఏదో గందరగోళం జరిగిపోయింది, ఇక్కడ వసతులు సరిగా లేవు అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించి ఉచిత బస్సు ప్రయాణం వృధా అనేటటువంటి ఆలోచన ప్రజలు కల్పించాలని చూశాడు, కానీ ఫెయిల్ అయిపోయాడు. నేను అంతిమంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వమే శిరోధార్యం. ఎందుకనంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న చూడండి, స్వాతంత్ర వేడుకల్లో ఇటు తాడేపల్లి అతన్ని ప్యాలెస్ మీద కానీ బెంగళూరు ప్యాలెస్ మీద కానీ ఎక్కడా కూడా అతను త్రివర్ణ పథకాన్ని ఎగరవేసిన పరిస్థితులు లేవు. నీ పార్టీకి వచ్చిన జనాభా ఎవరు? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులు యూటర్న్ తీసుకుని నీ పార్టీకి చేరారు. ఇవాళ నీకు దేశభక్తి కాదు, రాష్ట్రభక్తి కాదు, ఏ భక్తి లేదు. నీకెంత ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సైకో, పబ్జీ గేమ్కే పరిమితమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదని ప్రజలు ఒక మంచి తీర్పును తీసుకున్నారు. 151 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీని చిత్తుగా ఓడించడమే కాకోకుండా మీరు నిన్న కాక మనం చూసుంటారు పులివెందుల అని సొంత గడ్డలు. అంతకంటే ముందే మరి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్ భూపాల్ రెడ్డి గారికి పులివెందులలోనే 748 ఓట్లు అత్యధిక మెజార్టీ వచ్చింది. మరి తద్వారా ఇది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఆనాటి నుంచి ఇతను పతనం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ ప్రతిపక్ష నేతగా కూడా అట్టర్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఇవాళ బెంగళూరులో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష నేత నువ్వు చెప్పుకున్నావు, కానీ ప్రజలు నీకు ప్రధాన ప్రతిపక్ష నేతగా నీకు గుర్తింపు ఇవ్వాల, కానీ నువ్వు చెప్పుకుంటున్నావు. అయినప్పటికీ మీరేం చేయాలి? ఆ బెంగళూరులో కూడా భారతదేశంలో భాగమే కదా, అక్కడైనా సరే నువ్వు త్రివర్ణ పథకాన్ని ఎగరేయాల్సిన బాధ్యతను విస్మరించినందుకు ప్రజలు ఇచ్చిన తీర్పుని నువ్వు ఒక సైకోలాగా తీసుకున్నావు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇతను అసమర్థుడు, ఇతను నామరూపాకాలు లేకోకుండా చేయాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇవాళ పులివెందుల తీర్పు కూడా వెలువడిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.